నమస్కారం. మహాకుంభమేళా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా పేరు మోసిన మహాకుంభమేళా 2025 సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే విభాగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. దాదాపు దేశం నలుమూలల నుంచి వేలాది రైళ్లను కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్ వైపు నడిపిస్తుంది. ఆ అంశంపై ఓ రిపోర్ట్. మహాకుంభమేళా 2025 ఓ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఇంత పెద్ద జనజాతర ప్రపంచంలో మరెక్కడా జరగలేదని గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా సర్టిఫికేట్ జారీ చేసింది. మరి అంతటి మహా జాతరలో గొప్ప సంఖ్యలో జనం పాల్గొనాలనుకుంటారు. వారిని ప్రయాగకు చేర్చడం కోసం దేశ విదేశాల నుంచి ప్రయాణ సాధనాలు నిరంతరంగా నడుస్తున్నాయి. అందులో భాగంగా వందలాది రైళ్లను ప్రత్యేకంగా ప్రయాగ్రాజ్ వైపు మళ్లించింది భారతీయ రైల్వే. ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్ల జాతరే జరుగుతోంది. ఎందుకంటే జరుగుతున్నది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక. మరి అలాంటి మహాకుంభమేళా నిర్వహణకు రైల్వేలు నిర్వహించే పాత్ర గొప్పగానే ఉంటుంది. అందుకే స్పెషల్ ట్రైన్స్ ద్వారా లక్షలాది మంది ప్రజలని ప్రయాగకు తరలిస్తూ సేవలందిస్తోంది భారత రైల్వే. త్రివేణి సంగమం ఓ ప్రత్యేక స్థలంగా మనకు తెలుసు. గంగా, యమునల్లాంటి జీవనదులతో కలిసి అంతర్వాహినిగా చెప్పుకునే సరస్వతి నది కూడా ప్రయాగ వద్ద కలిసి ప్రవహిస్తుంది. హిందువులు అత్యంత ప్రభావవంతమైందిగా భావించే మహాకుంభమేళా 160 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ మహాకుంభమేళా మొత్తం 45 రోజుల పాటు సాగనుంది. పుష్య పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం తొలి పుణ్య స్నానంతో ఈ మహాక్రతువుకు యూపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో నిర్వహించే ఈ మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి దాదాపు 35 కోట్ల మంది ప్రజలు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. మహాకుంభమేళా సోమవారం లాంఛనంగా ప్రారంభమవగా దానికి 2 రోజుల ముందు అంటే శనివారమే 25 లక్షల మంది ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించారని అధికారులు తెలిపారు. ఇక మహాకుంభమేళా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తరచుగా పరిశీలించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ దీన్ని భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా అభివర్ణించారు. ప్రయాగలో జరుగుతున్న మహాక్రతువు ఎవరికైనా తమ జీవితంలో ఒక్కసారి మాత్రమే అందే అవకాశంగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆ మహోత్సవంలో పాల్గొనాలని అనుకుంటున్నారు. అందుకే వ్యయ ప్రయాసాలకు ఓర్చి కుంభమేళాకు హాజరవుతున్నారు. ఎన్ని కార్లున్నా, బస్సులున్నా, విమానాలున్నా ఇంత పెద్ద సంఖ్యలో జనం తరలి రావాలంటే రైళ్ల వల్లే సాధ్యపడుతుంది. అందుకే భారత రైల్వే ఆ పనిలో నిమగ్నమైంది. ఈ మహా జాతరకు దేశ విదేశాల నుంచి 40 కోట్లకు పైగా భక్తులు హాజరవుతారని అంచనాలున్నాయి. అందుకే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యూపీలోని అధికార గణం మొత్తాన్ని కూడా ప్రయాగ్రాజ్లో మోహరించింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అంతా కుంభమేళాను సక్సెస్ చేసేందుకు కంకణం కట్టుకున్నారు. మహాకుంభమేళాకు రైల్వే పరంగా మరిన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వే 50 రోజుల పాటు 10,000 రెగ్యులర్ రైళ్లు, 3,000 ప్రత్యేక రైళ్లతో సహా మొత్తం 13,000 రైళ్లను నడిపిస్తోంది. మహాకుంభమేళాకు వచ్చే ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా కుంభమేళా 2025 ప్రత్యేక రైళ్ల జాబితా పశ్చిమ రైల్వే నుండి 98 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించారు. ప్రయాణికుల సౌలభ్యం, పరిశుభ్రతతో పాటు భద్రతపై దృష్టి పెట్టి స్టేషన్లలో ఆర్పీఎఫ్ బృందాలను కూడా నియమించారు. మహాకుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఉత్తర మధ్య రైల్వే కూడా ఏర్పాట్లు చేసింది. సుమారు 700 దూర ప్రాంత ప్రత్యేక రైళ్లు,
దాదాపు 1800 స్వల్ప దూరం అంటే 200 నుంచి 300 కిలోమీటర్ల దూరానికి రైళ్లను నడిపిస్తున్నామని ఉత్తర మధ్య రైల్వే తెలిపింది. జనవరి 24, 18, 20 తేదీల్లో ఇతర నిర్దిష్ట తేదీల్లో ఏపీలోని గుంటూరు నుంచి అజంగఢ్, మౌలాలి నుండి గయాకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. భక్తులు ఐఆర్సీటీ యాప్ ద్వారా తేలికగా టికెట్ బుకింగ్లు చేసుకుంటున్నారు. ఇది వాటి మహాకుంభమేళా ప్రత్యేక కార్యక్రమం. తిరిగి రేపు ప్రసారమయ్యే మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.